మరి జంతువులు సునామీలను అంచనా వేయగలవా? సునామీలు తక్కువ హెచ్చరికతో తాకే భారీ అలలు, కానీ ప్రకృతికి దాని స్వంత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉందని, చరిత్ర అంతటా ప్రకృతి వైపరీత్యాల ముందు జంతువులు వింతగా ప్రవర్తిస్తాయని ప్రజలు నివేదించారు. కానీ ఇది కేవలం యాదృచ్ఛికమా? కానీ మానవుల కంటే ముందే ప్రమాదాన్ని పసిగట్టే సామర్థ్యం జంతువులకు ఉందా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. ఈరోజు జంతువులు సునామీలను ముందుగానే ఎలా గుర్తిస్తాయో ఈ వీడియోలో మనం అన్వేషిద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దుర్గా ఫ్యాక్ట్స్. ఇన్ఫ్రా సౌండ్ డిటెక్షన్. ఏనుగుల వంటి కొన్ని జంతువులు ఇన్ఫ్రా సౌండ్ ను వినగలవు. మానవులు గుర్తించలేని తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు సముద్ర గర్భ భూకంపం సంభవించినప్పుడు ఈ గ్రౌండ్ వైబ్రేషన్ ను ఉత్పత్తి చేస్తుంది. తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్దాలు సముద్ర గర్భ భూకంపం సంభవించినప్పుడు ఏనుగులు మరియు ఇతర పెద్ద చిరాదాలు ఈ ఆటంకాన్ని గ్రహించి నిజంగానే ప్రమాద ప్రాంతం నుండి దూరంగా వెళ్లిపోవచ్చు. పాములు, పక్షులు మరియు కొన్ని కీటకాలు కూడా భూమి వైబ్రేషన్స్ కు చాలా సున్నితంగా ఉంటాయి. భూకంపం యొక్క ప్రకంపనాలను మనం అనుభవించే ముందు అవి అనుభూతి చెందుతాయి. సునామీ వచ్చే ముందు జంతువులు ఎత్తైన ప్రదేశానికి పారిపోవడానికి ఇది కారణం కావచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. సునామీ రాకముందు సముద్రం మరియు వాతావరణం స్పందిస్తాయి. వాయు పీడనంలో అకస్మాత్తుగా తగ్గుదల లేదా నీటి స్థానభ్రంశం జంతువులతో భయాందోళనను రేకెత్తిస్తుంది. చేపలు అస్థిరంగా ఈదవచ్చు, పక్షులు పారిపోవచ్చు మరియు కుక్కలు బయటకు వెళ్లడానికి నిరాకరించవచ్చు. ఈ సంకేతాలన్నీ ఏదో జరగబోతుందనడానికి హెచ్చరిక సంకేతాలు. సునామీ రాబోయే ముందు 2004లో హిందూ మహాసముద్ర సునామీలో వినాశకరమైన ఏనుగులు ఎత్తైన ప్రదేశానికి పరిగెత్తాయని, కుక్కల బయటకు వెళ్లడానికి నిరాకరించాయని మరియు ఫ్లెమింగోలు తీర ప్రాంతాలను విడిచిపెట్టాయని ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. వేలాది మంది మానవులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ చాలా తక్కువ అడవి జంతువులు మాత్రమే బాధితులుగా కనిపించాయి. ఇది ప్రకృతి ముందస్తు హెచ్చరిక వ్యవస్థకు రుజువు కాగలదా? మన విపత్తు అంచనా పద్ధతులను మెరుగుపరచడానికి శాస్త్రవేత్తలు ఇప్పుడు జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేస్తున్నారు. కొంతమంది పరిశోధకులు జంతువుల కదలికను అదనపు హెచ్చరిక వ్యవస్థగా ఉపయోగించాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాణాలను కాపాడడానికి ఆధునిక సాంకేతికతతో కలపాలని సూచిస్తున్నారు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి. జంతువులు 100% ఖచ్చితంగా సునామీలను అంచనా వేయలేకపోవచ్చు. వాటి ఉన్నత ఇంద్రియాలు ముందస్తు హెచ్చరిక సంకేతాలను గుర్తించడంలో వాటికి ప్రాధాన్యతనిస్తాయి. వాటి ప్రవర్తనపై శ్రద్ధ చూపడం ద్వారా భవిష్యత్తులో జరిగే విపత్తులకు మనం బాగా సిద్ధం కావడం నేర్చుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? జంతువులు నిజంగానే సునామీలను అంచనా వేయగలవా? కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సురక్షితంగా ఉండండి మరియు ఆసక్తిగా ఉండండి.